మొదలైన ఈ సంక్షేమ కార్యక్రమాలు ఎన్నెన్నో కార్యక్రమాలు నిజంగా పేదవారికి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక అన్నలాగా తోడుండే విధంగా ఈ సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో భాగంగానే మనం చూసాం, ఇంటింటికి గ్యాస్ సిలిండర్లు ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానన్నాం, అది కూడా మొదలుపెట్టాం. అన్నిటికన్నా ముఖ్యంగా ఇవాళ తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అన్ని 15,000 రూపాయల చొప్పున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మీరు రాగానే మొన్న ఎప్పుడైతే స్కూల్స్ స్టార్ట్ అయినాయో అంటే రైట్ టైం స్కూల్స్ మొదలైన వెంటనే మనం చూసాం. ఆగస్టు 15 నుంచి మేము మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా ఇవ్వబోతున్నాం. అతి త్వరలో ఈ సంవత్సరంలోనే నిరుద్యోగ వృత్తి, అంతేకాకుండా ప్రతి ఎంపీలని, నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ, తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తలను అందరినీ కూడా ఈ నెల రోజులు ప్రజల వద్దకే వెళ్ళి ప్రజల దగ్గర ఉన్న విషయాలు తెలుసుకుని నిజంగా వాళ్ళకి ఇబ్బంది ఉంటే పరిష్కరించడంలో కృషి చేయమన్నారు. కాబట్టి ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గం, అది కూడా ఎక్కడైతే నిరుపేదలు అత్యధికంగా ఉండే ఈ ప్రాంతంలో నుంచే మేము మొదలు పెడదాం అనుకుని మొదలుపెట్టాం. ప్రతి ఒక్కరిని అడిగి తెలుసుకున్నాం. ఎక్కడో ఒక చోట తల్లికి వందనం రాలేదన్నారు, అది కూడా నోట్ చేసుకుని మళ్ళీ అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే మార్చుకుని మళ్ళీ మా యంత్రాంగం అంతా ఈ నెల పాటు ప్రతి ఇంటిని టచ్ చేసి బూత్ కమిటీలు కానీ మాకున్న విస్తృత యంత్రాంగం దేశంలో ఏ పార్టీకి లేని విధంగా ఉంది. మేము ఆఖరికి ప్రతి 30 కుటుంబాలకి ఒక కేఎస్ఎస్ని కూడా పెట్టాం. అంతటి విస్తృత స్థాయి ఏ పార్టీకి లేదు. కేఎస్ఎస్లు కానీ బూత్ కమిటీలు కానీ మేము కానీ అందరం కూడా ప్రతి ఇంటికి వెళ్ళి సమస్యలను తీసుకుని ఏదన్నా ఉంటే అధికారుల దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే విధంగా కృషి చేస్తాం. కాబట్టి ఈ ప్రయాణం ప్రతి ఒక్క ప్రజల ఇంటికి మొత్తం అన్ని ఇళ్ళకి 100% ఆంధ్రప్రదేశ్లో పూర్తి చేస్తుంది తెలుగుదేశం నాయకత్వం, కార్యకర్తలు. సుపరిపాలనలో తొలి అడుగు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 4.1 అంటే 4 సార్లు ముఖ్యమంత్రి చేసి మొదటి సంవత్సరం పూర్తయిన సందర్భంగా 4.1 సందర్భంగా మేము గత సంవత్సరం ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. పేదల కోసం ఈ ప్రభుత్వం రాగానే సంక్షేమం మొదటిదారిగా అందరికీ